హాయ్ వెల్కమ్ టు దేవి డైలీ డిలైట్స్. ఈరోజు మీకు క్యారెట్ అంటే ఏంటి, అది తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయి, ఈ క్యారెట్తో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. అండ్ మీకు స్పెషల్గా క్యారెట్ హల్వా కూడా ఎలా చేయాలి, పిల్లలకి చాలా ఇష్టపడేది, వాళ్ళ హెల్త్కి చాలా మంచిది ఈ క్యారెట్ అనేది, ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా తెలియజేస్తానండి. దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. క్యారెట్ని చాలా రకాలుగా తినవచ్చు. అసలు ఇది చిన్నపిల్లలకి కంటికి చాలా మంచిది. కంటి సమస్యలు కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా సరే దూరం అవుతాయి అన్నమాట. ఇవి మనకి ఆర్బీ సెల్స్ తగ్గుతున్నప్పుడు కూడా ఈ క్యారెట్ తినడం వల్ల మనకి ఆర్బీ సెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీ బ్లడ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ క్యారెట్ తినడం వల్ల. ఇందులో మీకు జీర్ణక్రియ సమయంలో క్యారెట్ నుండి కేవలం 3% కెరోటిన్ మాత్రమే విడుదలవుతాయి. ఇది ఫల్లింగ్ వంట లేదా వంటకు నూనెకు సంబంధించింది యాడ్ చేయడం వల్ల 39% మెరుగుపడుతుంది. ఇది ఉడకబెట్టి లేదా ఆయిల్లో వేయించి ఉడకబెట్టి తినొచ్చు, లేదా సూప్ కింద కూడా మీరు క్యారెట్ని యూస్ చేసుకోవచ్చు ఎక్కువగా. అలాగే చిన్న చిన్న పిల్లలకి, పెంపుడు జంతువులకి ఆహారాలుగా కూడా ఈ క్యారెట్ని వాడతారు. ర్యాబిట్స్ తింటాయి. నెక్స్ట్ క్యారెట్ బాగా దీంట్లో హైబ్రిడ్ క్యారెట్స్ కూడా ఉంటాయి. హైబ్రిడ్ క్యారెట్లు వచ్చేసి చాలా పొడవుగా ఉంటాయి అన్నమాట. చూడడానికి కూడా చాలా ఆరెంజ్ కలర్లో, డార్క్ ఆరెంజ్లో ఉంటాయి. ఇవి ఎంత మంచిదంటే హెల్త్కి చాలా మంచిది. హెల్త్ పరంగా మీకు ఇందులో వచ్చేసరికి క్యారెట్లో 88% నీరు, 9% కార్బోహైడ్రేట్, 0.9% ప్రోటీన్, 2.8% డైటరీ ఫైబర్ అండ్ 1% యాష్. ఈ మంచి విటమిన్ ఫుడ్ అనమాట ఈ క్యారెట్ అనేది. 0.2% కొవ్వు వంటి పోషకాలు కలిగి ఉంటాయి. ఇందులో మీకు పిల్లలకు వచ్చేసరికి ఈ క్యారెట్లో మీకు రోజు విడిచి రోజు ఆర్ 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి కూడా మీరు పిల్లలకి పెట్టాలి. వీక్లీ 3 or 4 times. ఎక్కువగా మళ్ళీ చీకటికి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ క్యారెట్ నుంచి వచ్చే ప్రోటీన్ని చాలా మంచి ఫుడ్ అనమాట. చీకటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ క్యారెట్ తీసుకోవచ్చు ఆహారంగా. నెక్స్ట్ మీకు క్యారెట్ జ్యూస్ తాగొచ్చు. నెక్స్ట్ ఈ క్యారెట్ రసం తాగడం వల్ల మచ్చలు తగ్గిపోతాయి. లేదా క్యారెట్ ఊపిరితిత్తుల్లో ఉన్న క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ తగ్గించడానికి చాలా బెస్ట్ వెజిటబుల్ అన్నమాట ఇది. క్యారెట్ వివిధ పోషకాల్లో చాలా విటమిన్ సి, ఈ వెజిటబుల్ వచ్చి విటమిన్ సిగా ఉంటుంది. ఇందులో రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడుతుంది ఈ క్యారెట్ వచ్చేసరికి. మీకు ఇది ఎలా చేయాలి అనేది చిన్నపిల్లలకి 1 year తర్వాత చక్కగా అది ఉడకబెట్టేసేసి పేస్ట్లా చేసేసి వాళ్ళకి సూప్గా తాపించవచ్చు, లేదా క్యారెట్ జ్యూస్ తాపించవచ్చు అబౌవ్ 4 years 5 years పిల్లలకి. లేదా ఈ సన్నగా పీసెస్గా కట్ చేసేసి ఉడకబెట్టేసి చిన్నపిల్లలకి 5 years 4 years పిల్లలకి అవి కూడా చక్కగా స్నాక్స్ టైప్లో వాళ్ళు తీసుకోవచ్చు. రెసిపీ అనేది క్యారెట్ జ్యూస్ తీసుకోవచ్చు, క్యారెట్ హల్వా, క్యారెట్ ఫ్రై, చాలా టేస్టీ ఫుడ్ అండ్ మంచి ఫుడ్ అనమాట. ఇది తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్. ఇప్పుడు మన ఈ వీడియోలో క్యారెట్ హల్వా అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. క్యారెట్ హల్వా చేసే ముందు శుభ్రంగా క్యారెట్ అంతా చెక్కుతోటి మొత్తం క్లీన్ చేసేసి సన్నగా తరుముకోవాలండి. ఇలా తురుముకొని ఒక ప్లేట్ పక్కన పెట్టుకోవాలి. లేదా బాణీ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. ఫస్ట్ నెయ్యిలో కొంచెం నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ అనేది ద్వారగా వేయించుకోవాలి. ఇలా ద్వారగా వేయించుకోవాలండి.
దోర అయిన తర్వాత మళ్ళీ కప్పులో పెట్టుకోవాలి. వేయించుకొని బౌల్లో పెట్టుకోవాలి. మళ్ళీ బాణీలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. క్యారెట్ తురుము అనేది బాగా వేగాలి కదండి, బాగా మగ్గాలి కదా, అందుకే కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కాగిన తర్వాత మీరు క్యారెట్ తురుముకున్నారు కదా ఆ తురుము అంతా దాంట్లో వేయాలి. తురుముకొని వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. అది బాగా మగ్గిపోవాలి, పచ్చివాసన అంతా పోవాలి క్యారెట్ తురుముది. చక్కగా ఇలా కలుపుకోవాలి. ఒకవేళ నెయ్యి సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు అండి, పచ్చివాసన అంతా పోతుంది బాగా మగ్గితే. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేస్తే బాగా మగ్గిద్ది. ఒక అరగంట సేపు చిన్న స్టవ్ లో చిన్న సిమ్లో పెట్టాలి. మూత పెట్టుకోవాలండి, సిమ్లో మగ్గుతుంది. ఒక 10 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. చక్కగా ఇలా 30 మినిట్స్ తర్వాత ఇట్లా చక్కగా మగ్గిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. చాలా మంది కొంచెం పాలు వేసి మగ్గించుకుంటారు, బాగా ఉడికిద్దని. పాలు వేయకపోయినా పర్వాలేదండి, ఇలా చక్కగా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, పచ్చివాసన అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఇందులో మనం బెల్లం యాడ్ చేస్తున్నాను. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ పిల్లలకి కూడా పెట్టాలి కదా, పిల్లలు కూడా తింటారు కదా, పిల్లలకి ఎక్కువగా షుగర్ కంటెంట్ అనేది పెట్టకూడదు కాబట్టి బెల్లం అనేది చాలా మంచిది బాడీకి, అది ఐరన్ కదండి. సో నేను షుగర్ బదులు బెల్లం యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని కలుపుకుంటే ఇప్పుడు బెల్లంలో ఉన్న లిక్విడ్ అంతా చక్కగా వస్తుంది, అది చక్కగా కుక్ అవుతుందండి. చాలా బాగా మిక్స్ అయ్యి మనం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చక్కగా అది మగ్గిపోయి ఒక 15 మినిట్స్ చక్కగా మగ్గిపోయి దగ్గరికి అయిపోతుంది. ఇంకా బెల్లంలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే చక్కగా ఉడికిపోతుందండి. చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు ఇలా చక్కగా కుక్ అవుతుంది. తర్వాత ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచేస్తే చాలా బాగా టేస్టీగా మగ్గిద్దండి. చక్కగా ఇలా కన్సిస్టెన్సీ వస్తుందండి, బెల్లం పాకం అంతా దిగి ఇలా కొంచెం దగ్గరికి వేయిన తర్వాత ఎలాచీ పౌడర్ వేసుకోవాలి. మనం ఎలాచీ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది, మంచి సువాసన కూడా వస్తుంది. మనం ఇందాక నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి చక్కగా ఇట్లాగా. ఒక 5 మినిట్స్ కొంచెం అంత అయిన తర్వాత చిన్న బౌల్లో తీసుకొని చక్కగా జీడిపప్పులతో గారిష్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది, ఎంతో రుచికరమైన ఇది క్యారెట్ హల్వా అండి. భారతీయులందరూ ఇష్టపడేది, పిల్లలకి చాలా మంచి హెల్దీ ఫుడ్. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీకరమైన రుచికరమైన ఈ క్యారెట్ హల్వాని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ రూపంలో చక్కగా పెట్టవచ్చు. ఇలా బెల్లం వేయడం వల్ల వాళ్ళకి బాడీ అనేది చాలా మంచి ఐరన్ వస్తుంది, చాలా మంచి విటమిన్స్ వస్తాయండి. పిల్లలకి చాలా మంచిది, హెల్తీ ఫుడ్ అండి ఇది. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.